నమస్తే అండి. నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఈ వీడియోలో మేము ఇల్లు షిఫ్ట్ అవుతున్నామండి. అందుకే ఇల్లంతా కూడా గందరగోళంగా ఉంది. కొంచెం ఏమీ అనుకోవద్దు వీడియో చూసి ఏంటబ్బా అని. ఇంకా మార్నింగ్ టిఫిన్‌లన్నీ చేసేసాము. చేసేసి ఇంకా మెల్లగా స్టార్ట్ చేసాము. ఈరోజు నుంచే ప్యాకింగ్ స్టార్ట్ చేసాము. కొంచెం కొంచెం సర్దుతూ ఉంటే ఒక 2, 3 రోజులు ఇదే సరిపోతుంది. మళ్ళీ ఒకేసారి సర్దాలన్నా కూడా అంత ఓపిక ఉండట్లేదు. ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా కొంచెం అన్నా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. ఇంక అస్తమానం పొద్దంతా చేస్తూ ఉన్నా కానీ చాలా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇల్లు ఖాళీ చేస్తున్నాం కదా, ఈ పొద్దున్నే టిఫిన్లు ఇడ్లీ చేశాను. చాలా ఇడ్లీ చేస్తే తెలుసు కదా, చాలా గిన్నెలు పడతాయి. ఇంకా అవన్నీ కూడా తోమేయాలి. ఒక పక్క దొండకాయలు నానబెట్టాను, అవన్నీ కడిగి శుభ్రంగా కర్రీ చేయాలి. ఇంకా టిఫిన్ల పని అయిపోయింది కాబట్టి మెల్లగా వాళ్ళందరూ కూడా బుక్స్ సర్దుకుంటున్నారు, పిల్లలిద్దరూ. ఇంకా వారేమో కొంచెం ఫోన్ చూస్తూ ఉన్నారు. ముందు పిల్లలు బుక్స్ సర్దుకున్నాక మళ్ళీ బెడ్రూమ్లో అవన్నీ కూడా సర్దాలి. ఇంకా నేను కిచెన్లో పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను మెల్లమెల్లగా. ఆ తర్వాత ఇంకా దొండకాయలు కట్ చేస్తున్నాను. దొండకాయలు అయితే త్వరగా అయిపోతాయి నాకు. ఇంకా దొండకాయలు చాలా త్వరగా అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది వేరే కూరగాయల కన్నా. ఇంకా దొండకాయలు ఒక పక్క ఫ్రై చేస్తే సాయంత్రం మళ్ళీ ఇంకొక ఫ్రై చేసుకోవచ్చులని ఇంకా ఈరోజు ఒక కూరతోనే సరిపెట్టేశాను. ఎందుకంటే ఈ ప్యాకింగ్ ఉంటుంది కాబట్టి మనం రెండేసి కూరలు వండాలంటే కుదరదు కదా. ఇంకా దొండకాయ ఫ్రై చేయాలి. ఇది 22 ఈ వీడియో తీసిందండి. కొంచెం ఏమీ అనుకోకండి, కొంచెం చాలా లేట్ అయింది. కొంచెం కదా, చాలా లేట్ అయింది. నాకు అక్కడ ఇల్లు మారి ఇవన్నీ సర్దుకోవడం ఒక 1 వీక్ అట్లా పట్టింది. ఈ మధ్యలో ఇంకా సమ్మర్ పెరిగేసరికి బాగా ఎండలు పెరిగినాయి కదా, ఇంకా నాకు అసలు ఆ వీడియో చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా రాలేదు ఈ మధ్య. అందుకని చాలా లేట్ అవుతుంది వీడియోస్. ఏమనుకోవద్దు, నాకున్న సబ్స్క్రైబర్స్ని నేను అడుగుతున్నాను. ఇంకా తర్వాత వేరే బెడ్రూమ్కి వచ్చాము. ఇంకా వాళ్ళు ముగ్గురే సర్దుతూ ఉన్నారండి. నేనే ఒక పక్క వంట చేసుకుంటూ ఉన్నాను. మళ్ళీ ఒకసారి కాఫీ పెడదాంలే, పొద్దున కాఫీ తాగాము లేవగానే. సర్లే కొంచెం టీ తాగుదామని టీ కూడా పొయ్యి మీద పెట్టొచ్చాను ఆల్రెడీ. ఇంకా వీళ్ళు ఎలా సర్దుతున్నారు ఏంటని నేను ఒక పక్క వీడియో తీసుకుంటూ ఉన్నాను. మా వారు ఇప్పుడు కూడా వీడియో తీయటం అవసరమా అంటూ ఉంటారు. కానీ మనం ఇంట్లో ఎప్పుడూ రొటీన్ చూపిస్తూ ఉంటాం, అలవాటు అయ్యి ఒకసారి ఇల్లు షిఫ్ట్ అయ్యామని వేరే వీడియోలో చూపిస్తే మాకు ఎప్పుడు చూపించాలని అడుగుతూ ఉంటారు కదా. సో యూట్యూబర్స్ అందరికీ మనం ఏదో చిన్న పని చేసినా కానీ చెప్పాలి. అది రొటీన్గా మారుతూ ఉంటుంది. ఇక దొండకాయ ఫ్రై చేస్తామని ఇక ఫ్రై పెట్టేశాను పొయ్యి మీద. ముందు ఈ కర్రీ అవి చేసుకొని ఓ పక్కన పెట్టేస్తే ఓ పక్క గిన్నెలు తోమవచ్చులే అని. కొంచెం ఇల్లు ఎందుకు మారుతున్నానో డౌట్ కూడా రావచ్చు. ఇది కొంచెం పిల్లల స్కూల్ గురించి మారుతున్నాము. ఈ కిచెన్ కొంచెం ఇరుకైందండి నాకు. ఈ పక్కన స్టవ్ మీదే ఆ టబ్బు స్టాండ్ పెట్టుకొని తోముతుంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. వాష్ ఏరియా అంతా కొంచెం కిచెన్ పక్కనే రావటం కొంచెం నీట్గా ఉండట్లేదు. నాకు ఎందుకు అది కొంచెం నచ్చలేదు. ఎక్కడైనా వాష్ ఏరియా కొంచెం బయట ఉంటే బాగుంటుంది. మనకి కిచెన్ పక్కనే ఇచ్చేసరికి అది డోర్ కూడా లేదు కదా, కొంచెం అదంతా మెస్సీగా కనిపిస్తూ ఉంటుంది వీడియోలో. ఏమీ అనుకోకండి, అది చూడడానికి ఆ వీడియోలో అలా అనిపిస్తుంది కానీ కొంచెం నీట్గానే ఉంటుంది. ఇంకా కర్రీ వేసేసి రైస్ కూడా నేను పెట్టేశాను, రైస్ పెట్టేసాను. మూత పెట్టేసి గిన్నెలు తోదాం అనుకున్నాను. పక్క టీ కూడా పెట్టేసాను కదా, టీ కూడా కాగినాయి. కొంచెం పెట్టాను, ఆల్రెడీ మార్నింగ్ తాగేసామని. ఇంక ఈ ఎండలు కూడా ఎక్కువ తాగట్లేదు. ఒక హాఫ్ గ్లాస్తో సరిపడుతున్నాను. టీ కూడా ఎక్కువ టీ తాగకూడదు ఈ ఎండలకి. మరి ఇంకా చాలా అది డిహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా అందుకని అదంతా అయిపోయింది. మార్నింగ్ సర్దేసినాక కొంచెంసేపు పడుకున్నాము. ఇంక ఇది ఈవినింగ్ అనమాట. ఇవన్నీ ఇట్లా గోతాలు ఉంటాయి కదా, రైస్ బ్యాగ్స్, వాటిలో సర్దేశాము. ఆ డ్రమ్లోనేమో పిల్లల టెడ్డీ బేర్స్, అవి కొన్ని బొమ్మలు ఉన్నాయి, అవన్నీ పగిలేవి కూడా అందులో పెట్టేసాం. ఇంకా పాపని కూరగాయలు కోయమంటే కోస్తూ ఉంది.
ఇంకా తను కూరగాయలు కోస్తూ ఉంది, నేను కొంచెం వీడియో తీసుకుంటూ ఉన్నాను. తర్వాత ఇంటి పని అంతా అయిపోయింది, ఇంకా వంట చేస్తే అయిపోతుంది. ఇంకో చూడండి, ఇందులో టెడ్డీ బేర్స్ పెట్టేశాను. ఇంకా కిందేమో బొమ్మలు, కొన్ని గాజు ఐటమ్స్ అవన్నీ పెట్టేశారు వీళ్ళు. అవంతా కూడా ఇప్పుడు ఇంకా కొన్ని ఉన్నాయి, ఇక ఈ కిచెన్లో కొన్ని ఉన్నాయి అనమాట. ఇంకా అన్నీ ఒకరోజే సర్దలేం కదా, ఇంకా మిగతా తర్వాత రోజు సర్దుకోవచ్చులని ఇవన్నీ కూడా వదిలిపెట్టేశాను. కొన్ని ఎప్పుడు మనకు టైం దొరికిద్ది, కొంచెం యాక్టివ్గా ఉంది, ఒక టైం ఉంది కదా, ఒక 4 రోజులు, ఈలోపు అన్నీ సర్దుకోవచ్చులని మెల్లగా సర్దుతూ ఉన్నాము. నలుగురం కూడా, పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి పిల్లలు కూడా చాలా హెల్ప్ చేస్తారు. ఇంకో ఈ బీరువా ఉన్న గదిలో ఇవన్నీ కూడా సర్ది పెట్టేశాము. ఆల్రెడీ బీరువా కూడా ఖాళీ చేసినట్టున్నాం కొద్దిగా. కొన్ని బట్టలు మాత్రం సర్దాము, బ్యాగ్స్ అవన్నీ వేసాను కొన్ని. ఇంకా డైలీ వేర్ బట్టలు అవన్నీ కొన్ని బ్యాగ్లో పెట్టారు. మనకి బట్టలకి ఎన్ని ఉన్నాయి సరిపోలేదు కానీ నేనేం చేశానంటే మీకు వీడియోలో చూపిస్తాను తర్వాత. కొన్ని మూటలు కట్టేశాను, పిల్లల బట్టలు, నా చీరలని. మనకి ఆడవాళ్ళకి ఎన్ని చీరలు ఉంటాయో తెలుసు కదా, ప్రతి ఇంట్లో ఆడవాళ్ళకి ఎక్కువ చీరలు ఉంటాయి. మనకి బ్యాగులు కావాలంటే ఒక 10 బ్యాగులన్నా కావాలి కాబట్టి మూటలు కట్టేశాను నేను. ఇంకో పెద్దమ్మాయి చూసారా, మనకి మటన్ నరికి కత్తి ఉంటుంది కదా, దాంతో కోస్తుంది కూరగాయలు. ఇంకా తర్వాత ఏం చేశానంటండి, ఒక 3 రోజులు నేను వీడియో తీయలేదు, సర్దుకోవడమే సరిపోయింది. ఇంకా మీకు బోరింగ్గా ఉంటుంది కదా ఇవన్నీ రోజు చూపిస్తే. ఇంకా డైరెక్ట్ 26th ఏప్రిల్, ఆ రోజు 27th ఏంటంటే మూడం వస్తుంది కదా, మంచి రోజులు లేవన్నారు. ఇంకా 26th బాగుంది కదా, ఆ రోజు పాలు పొంగిచ్చేసుకొని ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకుంటే బాగుంటుంది కానీ వచ్చాము, నేను మా వారు వచ్చాము. పిల్లలిద్దరికి ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు, పాత ఇంట్లో. మేమిద్దరు మాత్రం ఇక్కడికి వచ్చాము. ఇది కొత్త ఇల్లేనండి, మన ఫస్ట్ ఫ్లోరే తీసుకున్నాము, కొత్త ఇల్లే. వాళ్ళు ఆల్రెడీ పూజలు నోములు అవన్నీ చేసుకొని ఉన్నారు. మనం కూడా కొంచెం పాలు పొంగించుకుంటే మంచిది కదా. ఇంకా ఈలోపు పొంగలి పెట్టాను, పొయ్యి మీద పెట్టాను. తర్వాత దేవుడికి పూలు అవి పెట్టేశాను. కానీ దేవుడిని కొంచెం ఏదన్నా కింద పెట్టినట్టే అలా టవల్ వేయకుండా అలా మీరు అంటారేమో, కానీ నాకు తెలుసు అండి, కొంచెం టవల్ ఏదన్నా కొత్తది వేయాలని తెలుసు. కానీ ఆ దగ్గర ఏం లేదు, ఆ రోజు తీసుకోవాలి దేవుడికంటూ ప్రత్యేకించి. ఇన్నాళ్ళు న్యూస్ పేపర్స్ అవన్నీ వేశాను, కానీ ఆ న్యూస్ పేపర్స్ కూడా మంచిది కాదు, దాంట్లో మంచి చెడు అన్నీ రాస్తారు కదా. ఇంకా ఏదైనా క్లాత్ తీసుకొచ్చి వేయాలి. ఓ పక్క బియ్యం అవి వేసేసాను, పొంగలిలో పాలు పొంగిచ్చేసాను, మంచిగా చక్కగా పొంగినాయండి పాలు కూడా ఇంట్లో. ఇంకా బియ్యం వేసేసాను, కొంచెం కందిపప్పు వేసి నానబెట్టేసుకున్నాను కొంచెంసేపు. ఇంకా ఆ రోజు ఏసీ ఫిట్ చేసే వాళ్ళు వచ్చారు. ఒక పక్క మా వారు చూస్తున్నారనమాట, వాళ్ళు ఎలా ఫిట్ చేస్తున్నారు, మంచిగా లేదా అని చూస్తున్నారు. అయిపోయింది, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత మేము ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇందులో ఎక్కడెక్కడ ఏ వస్తువు పెడితే బాగుంటుందని. ఎందుకంటే నెక్స్ట్ డేనే మనకి షిప్పింగ్ ఉందన్నమాట, సామాన్లు అవన్నీ కూడా. 27th ఆ రోజు సామాన్లు అవన్నీ కూడా ఇంట్లో పెట్టాలన్నది. ఇంకా చూసారా, పూజ అంతా అయిపోయిందండి, కొబ్బరికాయ కొట్టేశాను. ఇంకా చక్కగా దీపారాధన చేసుకున్నాము, కొద్దిసేపు ఇక్కడే స్పెండ్ చేసాం టైం కూడా. ఇంకా ఇదేనండి ఇవాల్టి వ్లాగు, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. మేము ఇల్లు ఎలా మారామనేది, కొంచెం ఆ ఇల్లు ఎలా ఉంటుందో మీరు నెక్స్ట్ వీడియోలో మీరు చూడొచ్చు. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఉంటానండి.